హలో గైస్, వెల్కమ్ టు మూవీ క్యాన్సర్ అంబులు మూవీ డిస్కషన్. ఏంటి మూవీ డిస్కషన్స్ మళ్ళీ స్టార్ట్ చేశాడు అని అనుకుంటున్నాను. ఎప్పుడో అనౌన్స్ చేస్తాను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి. సో డైలీ అయితే ఒక మూవీ చూసి దాని గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంబులు మూవీ యూట్యూబ్లో ఉంది. ఫస్ట్ ఈ మూవీ చూసిన తర్వాత ఈ నా యొక్క డిస్కషన్ చూసినా పర్లేదు, కానీ ఈ మూవీ చూడడం మాత్రం మిస్ కాకండి. సో నేను సజెస్ట్ చేసే మూవీస్ అన్ని కూడా ఇలానే ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా చూడవలసిన మూవీస్. సో ఫస్ట్ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరి పేరు వనస్థలిపురం. సో అది వేరే ఊరిగా మారుతుంది. సో దానికి గల రీజన్స్ ఏంటి, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక ఊరు, ఆ ఊరిలో ఒక జొన్న చేను ఉంటుంది. ఆ జొన్న చేనులో ఏదో క్రియేచర్ ఉంటుంది అన్నమాట. సో అది వచ్చేసి దాని పేరే అంబులి. ఆ అంబులి ఏం చేస్తుంది, ఆ ప్రజలందరినీ చంపేస్తూ ఉంటుంది. అందులో లాక్కొచ్చి ప్రజల్ని, జంతువుల్ని, అటుగా వెళ్తున్న ఎవరినైనా సరే నైట్ అయితే మాత్రం అటుగా ఎవ్వరు వెళ్ళరు. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, అమర్ అండ్ ఇంకొకరి పేరు రాయడం మర్చిపోయా. సో వాళ్ళైతే ఆ మిస్టరీని సాల్వ్ చేయాలని చూస్తారనమాట. సో ఆ జొన్న చేన్ పక్క పొంటే ఒక కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్లో అమర్ అంటాను హీరో, ఇద్దరు హీరోస్. సో అందులో ఒక వాళ్ళ డాడీ అయితే అందులో పనిచేస్తూ ఉంటాడు. సో వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ని కూడా అంబులి చంపేయడం వాళ్ళ డాడీ చూస్తారు. అక్కడి నుంచి వాళ్ళ కొడుకుని అండ్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఇద్దరిని కూడా జొన్న చేను వైపు వెళ్ళనియ్యారు. సో ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఎదురవుతుంది. అంటే అంబులి వాళ్ళు ఎంబడి పడుతుంది ఆ జొన్న చేనులో. సో తెలిసిపోతుంది అంబులి దాన్ని మిస్ అయితే సాల్వ్ చేయాలని చూస్తారు. అక్కడికి పోతారు. అంటే జొన్న చేను పక్కనే ఇంకొక ఇల్లు ఉంటుంది అనమాట. ఆ ఇంట్లో చెంగల్ రాయుడు అని ఒక వ్యక్తి ఉంటాడు. సో తను ఏం చేస్తానంటే వేటాడుతూ ఉంటాడు జంతువులకి ఇట్లా. సో అసలు ట్విస్ట్ ఏంటిది క్లైమాక్స్లో రివీల్ అవుతుంది మీకు. ట్విస్ట్ల మీద ట్విస్టులు అయితే ఉంటాయి అనమాట. సో సస్పెన్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు అనిపించింది నాకైతే. అంబులి అసలు దాని బ్యాక్ స్టోరీ ఏంటిది, ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఒక సైంటిస్ట్ ఉంటాడు. అంబులి వాళ్ళ మమ్మీ గర్భవతి అవుతుంది. సో తన మీదనైతే ప్రయోగాలు చేయాలని చూస్తాడు అనమాట. 100 సంవత్సరాలు బతికే ఒక జీవిని 150 సంవత్సరాల దాకా అట్లా బతికించాలని చెప్పేసి చూస్తాడు. సో తనైతే ఒక క్రియేచర్గా మారిపోద్ది. 150 సంవత్సరాలు బతికే జీవిగా, అంటే మనిషికి ఉండే బకాసురుడు, ఆ రాక్షసుడి లెక్క అంబులి అయితే మారిపోద్ది. బకాసురుడు అనే రాక్షసు లెక్క. సో బకాసురుడికి ఎట్లాంటి శక్తులు అయితే ఉంటాయో సో తనకు కూడా ఉంటాయి. దూరం నుంచి వెళ్ళి ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి బ్లడ్ అయినా స్వెట్ అయినా ఆ స్మెల్ చేసే పవర్ వస్తుంది తనకి. అంటే మంచి చెడు తెలియనమాట, ఒక మృగం లెక్క బిహేవ్ చేస్తుంది. సో తను ఓన్లీ డే టైంలోనే సూర్యకాంతిని తట్టుకోలేదు, ఓన్లీ నైట్ టైంలోనే వచ్చి వేటాడడం స్టార్ట్ చేస్తాను అనమాట. సో అలా వీళ్ళిద్దరూ తనని ఎలా అంతమందించారు అది ఇది అని చెప్పి స్టోరీ ఉంటుంది. సో సస్పెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్లో అంబులి 2కి సంబంధించిన హింట్ కూడా ఇచ్చారు. సో అదైతే చూపిస్తారు కావచ్చు. ఈ 2014 ఆ టైంలో వచ్చిందనమాట మూవీ. ఆ టైంలో హాలీవుడ్ రేంజ్ అనిపించింది నాకైతే. ఆ జొన్న చేను చూపెట్టడం అయినా, విజువల్స్ అయినా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ ప్యాలెట్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం నైట్లోనే ఉంటుంది మూవీ. సస్పెన్స్ అయితే అసలు ఇంత మనం కాళ్ళు వణుకుతా అంటే చూస్తూ అంటే స్టార్టింగ్ సీన్ నుంచి వెళ్ళి సినిమా ఎండ్ అయ్యేదాకా 2 hours సంథింగ్ ఏమైనా ఉంటుంది మూవీ. సో డెఫినెట్గా చూడండి. ఆ మధ్యలో లవ్ స్టోరీని టచ్ చేస్తూ క్లైమాక్స్లో లవ్ స్టోరీకి ఉంటుంది అన్నమాట. సో ఇద్దరు హీరోస్కి ఇద్దరు హీరోయిన్స్. సో అది కూడా నాకు చాలా బాగా చూపెట్టారు. బీజిఎం కూడా చాలా బాగుంటుంది, లవ్ బీజిఎం ఉంటుంది. దాన్నే సస్పెన్స్ బీజిఎం చేంజ్ చేస్తారు. లైక్ ఒక మూవీ ఉంటుంది అబ్బా, ఏ మూవీ అంటే మూవీ నేమ్ నాకు అంత ఐడియా వస్తలేదు కానీ సరే గుర్తొచ్చినప్పుడు మాట్లాడుకుందాం. కానీ సో ఇంకా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, యానిమేషన్స్ కూడా. ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడ ఏముంది అని చెప్పేసి చిన్నగా వితౌట్ సౌండ్ అంటే బీజిఎం వేసి అందులో మనకైతే ఒక షాడోస్ తోటి అయితే చూపించారు. ఆ షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, చూడండి. నెక్స్ట్ నాకు చాలా బాగా నచ్చింది వరల్డ్ బిల్డింగ్ కూడా. అక్కడ అంబులి బ్యాక్ స్టోరీ అయినా కూడా అదంతా బిల్డ్ చేసి తర్వాత వాట్ ఈస్ ఫ్యూచర్ అనే దాని పాయింట్ మీదనైతే ఇది బిల్డ్ చేశారు. 90sలో వాడే ఈ స్టోరీ అయితే 90sలో జరుగుతుంది. 90sలో వాడే సైకిల్స్ అండ్ మోటార్ సైకిల్స్, స్కూటర్స్ లైక్ క్యాండిల్స్, లాంతర్స్ అండ్ మనకి టెలిస్కోప్ కైండ్ ఆఫ్ అట్లాంటివి కూడా
ఈ మూవీలో వాడడం జరిగింది. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళ బూట్ కట్, వాళ్ళ షర్ట్స్ అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అబ్బా. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఇప్పుడు హాలీవుడ్ అంటే ఏంటిదో తెలిసింది కానీ హాలీవుడ్ అంటే ఏంటో తెలియని వయసులోనే ఈ మూవీని చూపెట్టారు. ఇప్పుడు మాత్రం ఈ తమిళ మూవీ అయితే తెలుగులోకి డబ్ చేశారు అనమాట. సో తమిళ్లో మలయాళంలో నాకు అంత ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. బట్ ఇప్పుడు రిలీజ్ అయితే మాత్రం ఇక వేరే ఆడుతుంది. దయచేసి రిలీజ్ అయినా చేయాలని నేనైతే అనుకుంటాను. చాలా బాగుంటుంది మూవీ, ఒకసారి చూడండి. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అబ్బా మూవీ చూస్తున్నప్పుడు అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హంబులి మూవీ డిస్కషన్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్